నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్। రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని ఇండియా కూటమి భావిస్తోంది। బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డ ఈ ఇండియా కూటమిలో పలు పార్టీలు కీలకంగా ఉన్నాయి। ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు కార్యక్రమం మొదలైంది। ఇక్కడి అసలు సమస్య మొదలైంది। కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ తో సీట్ల పంపకంలో అసంతృప్తిగా ఉన్నాయి। ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ। మమతా బెనర్జీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ తో సీట్ల పంపకం విషయంలో కొంత అసంతృప్తిగా కనిపిస్తోంది। మమతా బెనర్జీతో సీట్ల పంపకం కోసం కాంగ్రెస్ 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా మమతా బెనర్జీ దానికి నిరాకరించారు। కమలానికి కళ్ళెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్ ఇండియాలో ఉన్న కొన్ని పార్టీలు గట్టి షాక్ ఇస్తున్నాయి। అనుకున్న స్థాయిలో సీట్ల పంపిణీ ప్రక్రియ కొనసాగే పరిస్థితులు కనిపించటం లేదు। తృణమూల్ పార్టీ ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్ ఇప్పటికే పలు రాష్ట్ర పార్టీలైన సమాజ్వాదీ, శివసేన, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించింది। అయితే అధికారంలో ఉన్న టీఎంసీ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు మమతా బెనర్జీ సుముఖంగా లేరని అంతర్గత సమాచారం। ఈ మేరకు బెంగాల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే ఇస్తామని మమతా బెనర్జీ ప్రతిపాదించారు। ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు। గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆ 2 సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ కు మమతా సాయం అవసరం లేదన్నారు। ఈ కామెంట్స్ పైన స్పందించిన దీదీ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు జరగకపోతే ఒంటరిగానే బీజేపీని ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు। దీంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్టతరంగా మారనుంది। ఇక మరో 3-4 మాసాల్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఓడుతారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే। ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్।